హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకు హౌ టు అట్రాక్ట్ యువర్ క్రష్ ఈ విషయంగా మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. అంటే మీరు కాలేజీలో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, కానీ ఎంతమంది ఉన్నా వాళ్ళలో ఒక్కరే మీ మనసు దోచుకుంటారు కదా. అందరూ మీతో మాట్లాడాలనుకుంటున్నా ఆ పర్టికులర్ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోరు. మీకు ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలి అని ఉంటుంది, కానీ వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ ఎలా పొందాలి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మీరు ఎప్పుడైతే మీ క్రష్తో మాట్లాడాలి అని ఆతృత పడుతుంటారో, అంటే డిస్పిరేషన్ అనమాట, ఒక ఆతృత పడి ఎప్పుడెప్పుడు మాట్లాడతామా వీళ్ళతో అని మీరు అనుకుంటుంటారో, అప్పుడు మీ మనసు బ్యాలెన్స్ ఉండదన్నమాట. అది ఒక నెగిటివ్ ఎనర్జీ. అంటే డిస్పిరేషన్లో ఉండడమే ఒక నెగిటివ్ ఎనర్జీ. మనసు బ్యాలెన్స్ లేకపోతే వచ్చేది. మీ క్రష్ మీ దగ్గర ఒక స్ట్రెస్ ఫీల్ అవుతారు, తనకి ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అందువల్ల మీరు ఆతృత లేదా డిస్పిరేషన్ని వదిలిపెట్టండి. అంటే కొందరు ఒక డిమాండింగ్గా అడుగుతారనమాట, నాకు నువ్వు ఇష్టం, నీకు నేను ఇష్టమా లేదా చెప్పి, ఇప్పుడే చెప్తావా చేస్తావా అన్నట్టుంటారు. ఇష్టపడడం వేరే, వాళ్ళ కోసం డిస్పరేట్ కావడం వేరే. ఇష్టం అనేది మీ మనసులో ఉంటుంది, దాన్ని షో చేయరు. అంతగా చేసిన బ్యూటిఫుల్గా, టచింగ్గా మీ ప్రేమను షో చేయాలి. అంతేగాని నీకు నేనంటే ఇష్టమా లేదా, చెప్తావా చెప్పవా, ఇలా వాళ్ళ వెనక పడకూడదు. మీరు మీ ప్రేమను షో చేసేది వాళ్ళకి సపోర్ట్ చేయడమో లేదా హెల్ప్ చేయడమో ఇలా చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మీ మీద ఇష్టం వస్తుంది. మీరు ఎలా ఉండాలి అంటే, మీ క్రష్ మీతో ఉండినా మీరు హ్యాపీగా ఉండాలి, లేకపోయినా హ్యాపీగా ఉండాలి. ఉంటే ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది అనుకుంటాం కదా. వాళ్ళు ఉండినా హ్యాపీనే, లేకపోయినా హ్యాపీనే, వాళ్ళు ఉంటే ఇంకొంచెం హ్యాపీ, ఇలా అనుకోవాలన్నమాట. అలా కాకుండా వాళ్ళు ఉన్నప్పుడు ఓవర్గా హ్యాపీగా ఉండడం, వాళ్ళు లేకపోతే ఓవర్గా బాధపడడం, ఇవి రెండు మంచిది కాదనమాట. మన మనసు ఎప్పుడు బ్యాలెన్స్లో పెట్టుకొని ఉండాలి, ఎక్కువ బాధపడకూడదు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎమోషనల్గా మీరు బ్యాలెన్స్ పోయారంటే మీకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకని మీరు ఎప్పుడు హ్యాపీగా పెట్టుకోవాలి మీ మనసుని. మీకు ఇష్టమైన వ్యక్తిని ఇంప్రెస్ చేసేదానికి, మీరు మీకు ఇష్టమైన వ్యక్తిని ఇంప్రెస్ చేసేదానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారా, లేదా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకునేదానికి ఏమైనా ఇంపార్టెంట్ ఇస్తున్నారా అనేది మీరు పరిశీలించుకోవాలి. అంటే మనం ఒక షాప్కి వెళ్తాం, అక్కడ ఏదైతే అట్రాక్టివ్గా, అందంగా, బెస్ట్గా కనిపిస్తుందో దాన్నే మనం పర్చేస్ చేస్తాం, దాన్నే సెలెక్ట్ చేసుకుంటాం. నార్మల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, మన మనసుకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో దానినే మనం చూస్ చేసుకుంటాం. అలాగే మీరు బెస్ట్ అని మీ క్రష్కి అనిపించాలి, మీరు బెస్ట్ అని అనిపించాలి తనకి. తన చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు యూనిక్గా కనిపించాలి. మీ క్వాలిటీస్ కానీ, మీ టాలెంట్ కానీ, ఇలాంటివన్నీ తనకి యూనిక్గా కనిపించాలి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఫిజికల్లీ, అంటే బెస్ట్గా కనిపించాలంటే ఓవర్గా మేకప్ చేసుకోవడం కాదు నేను చెప్పేది. మెంటల్లీ మీ థాట్స్, మీరు చేసే పని, మీ వర్క్ స్కిల్స్ అన్నీ తనకి స్పెషల్గా కనిపించాలి. మీ దృష్టిలో మీ పర్సన్ బెస్ట్ అనిపించి ఉండొచ్చు, మీ పర్సన్ దృష్టిలో మీరు బెస్ట్ అనిపించాలి. అంటే ఇప్పుడు కాలేజీలో బాగా చదివే అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి ఒక క్రేజ్ ఉంటుంది కదా. అలాగే ఎవరైతే వాళ్ళ పనిలో సక్సెస్ సాధిస్తారో వాళ్ళు అందరికీ బెస్ట్గా కనిపిస్తారు. ఇలాగా మీ వర్క్లో మీరు సక్సెస్ సాధించండి. మీ క్రష్ని ఇంప్రెస్ చేసేదానికి మీరు ట్రై చేయాల్సిన అవసరమే ఉండదు. ఆటోమేటిక్గా తన మనసులో మీ మీద క్రష్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు లైఫ్లో సక్సెస్ సాధిస్తారో మీ క్రష్ ఆటోమేటిక్గా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఓకే, మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి. అంటే మీ క్రష్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు కాల్ చేసినా మీరు అవైలబుల్గా ఉండకూడదు. అంటే మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలంటే మీకు ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలా ఉంటాయి కదా. నేను మెడిటేషన్ చేస్తున్నాను, లేకపోతే నేను వాలీబాల్ ఆడుతున్నాను, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా యాక్టివిటీస్, ఇలాగ చెయ్యాలి మీరు. అంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా మీరు మాట్లాడుకుంటే వీళ్ళకి ఇంకేం పని లేదు, మన కాల్ కోసమే వెయిట్ చేస్తున్నారు, అందరితో ఇట్లా మాట్లాడుతూ ఉండడమే వీళ్ళ పని, ఇంకా దేనికి పనికిరారు వీళ్ళు అన్న ఒక ఇది వాళ్ళల్లో నాటుకొని పోతుంది అనమాట. అందుకనే మీకంటూ మీరు కొంచెం
టైం తీసుకోవాలి. అంటే వాళ్ళకి ఈజీగా అవైలబుల్గా ఉండకూడదు. డోంట్ ఈజీలీ అవైలబుల్ ఆల్ టైమ్స్. మీ పనులు మీరు కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకున్నారంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అందుకని ఈగోకి పోయి నేను మాట్లాడను, నేను నీతో మాట్లాడి నాకు టైం ఇట్లా చెప్పకూడదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అంటే వాళ్ళతో మాట్లాడకూడదు అంటే కావాలని అబద్ధాలు చెప్పేది కాదు. మీరు నిజంగానే మీ మీద మీరు వర్క్ చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి, మీకని టైం స్పెండ్ చేయాలి, కొంచెం టైం వాళ్ళకి స్పెండ్ చేయాలి. ఇది నేను చెప్పేది. ఓకే, నెక్స్ట్, కొందరు ఇంట్రావర్డ్స్గా ఉంటారు. అంటే వాళ్ళకి అందరి ముందు మాట్లాడలేరు. అలా అస్సలు మాట్లాడే దానిని అవాయిడ్ చేయకూడదు. అలాగని ఫుల్ స్టాప్ లేకుండా అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా నాన్ స్టాప్గా మాట్లాడకూడదు. బ్యాలెన్స్ ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు అవతలి వాళ్ళని మాట్లాడనివ్వాలి, అవతలి వాళ్ళు చెప్పేది వినాలి, ఆ తర్వాత మీరు వాళ్ళకి చెప్తా ఉండాలి. అంటే అండర్స్టాండింగ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మీరే మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి చిరాకేస్తుంది, ఏంది వీళ్ళు మనల్ని మాట్లాడనీయకుండా ఇట్లా చేస్తున్నారని. అందుకని దేంట్లో కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ఒక దగ్గర ఇద్దరు మనుషులు ఉంటే లివింగ్ బీయింగ్స్ కదా, మనుషులు అంటేనే లివింగ్ బీయింగ్స్. మీరు అది ఫస్ట్ వాళ్ళకొక మీ ముందు ఉండేది ఒక మనిషి, వస్తువు కాదు అనేది మీరు గుర్తించాలి. వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇంట్రెస్ట్ ఉంటాయి. ఎవరినన్నా ప్రేమించడం అంటే ఇలా కాదు. అంటే ఒక జైల్లో వేసేసి నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, యు ఆర్ మైన్, ఇలాగా డిమాండింగ్ నేచర్ ఉండకూడదు. ఇలా ఉండే వాళ్ళని ఎవరు ప్రేమించరు. మీ ముందు ఉండే వాళ్ళు వస్తువులు కాదు. అంటే కొందరు అమ్మాయిలు కూడా చెప్తుంటారు, నేను మా క్రష్కి లక్షలు ఇచ్చాను, వాళ్ళకి ప్రాబ్లమ్స్లో ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, కానీ వాళ్ళు నన్ను లైక్ చేయడం లేదు. ఇది బిజినెస్ కాదు కదా, డబ్బులు ఇచ్చి మనసులో కొనుక్కునేదానికి. వాళ్ళు వస్తువు కాదు, మనిషి. అందుకనే వీళ్ళకి నేను ఖర్చు చేస్తున్నాను, వీళ్ళు నన్ను ప్రేమించాలి అనే ఆలోచన నుంచి బయటికి రండి. మనీతో ప్రేమను ఎవరు కొనలేరు. నేను ఇంత మనీ నీకు ఇచ్చాను కాబట్టి యు ఆర్ మైన్ అని మీరు అనకూడదు. యు కెన్ ట్రై యువర్ బెస్ట్. ఎవరైనా మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, వాళ్ళు మీకు రైట్ పర్సన్ అనిపిస్తే కంటిన్యూ అవ్వండి. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకు కొంచెం స్పేస్ ఇవ్వండి, చాయిస్ ఇవ్వండి. వాళ్ళ చాయిస్ వాళ్ళని వదిలేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అంటే లెట్ గో అనే ఫీలింగ్ అనేది చాలా స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. మీరు మీ క్రష్ని లెట్ గో చేస్తే యూనివర్స్ వాళ్ళని ఎలాగైనా తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతుంది. ఓకే, కామెంట్స్లో మీ క్రష్ నేమ్ పెట్టండి. మీరు ఇద్దరు కలిసి ఉంటారంటే వీఆర్ టుగెదర్ అని పెట్టండి. లేదా ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి. మీ క్రష్ మీకు అట్రాక్ట్ అయితే కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఈ 5 టిప్స్ యూస్ చేసి మీ క్రష్ని మీరు అట్రాక్ట్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు జస్ట్ మీకు ఒక మోటివేషనల్గా ఉండాలని ఇది చెప్పాను, హౌ టు అట్రాక్ట్ యువర్ క్రష్ అని. మీ టిప్స్ నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ గ్రూప్స్లో, ఎఫ్బీలో, ఇన్స్టాలో కూడా షేర్ చేస్తూ ఉండండి. అందరికీ ఇది రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.